పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీ కల్కి. ఫ్యాన్స్ 2-3 సంవత్సరాలుగా ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అంటే పట్టుమని 10 రోజులు కూడా లేదన్నమాట. దీన్ని బట్టి కల్కి ఫిల్మ్ కి ఫైనల్ గా కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే లెక్క. అఫీషియల్ గా అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో పండగ చేసుకునేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ రెడీ అయ్యారు. ట్రైలర్లను స్టేటస్లుగా పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో కాస్త హడావిడి చేస్తున్నారు. కానీ డార్లింగ్ ప్రభాస్ పిక్చర్ కి ఈ స్మాల్ డోస్ ఏమాత్రం చాలదనే టాక్ వినిపిస్తోంది. ప్రమోషన్స్ భారీగా ఊపందుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మూవీ కాస్ట్ అండ్ క్రూ ఇంటర్వ్యూలు కరువయ్యాయని, ప్రీ రిలీజ్ కంటెంట్ డల్ గా డ్రైగా ఉందని కంప్లైంట్లు వస్తున్నాయి. షూటింగ్ విశేషాలు గానీ, వర్కింగ్ స్టిల్స్ గానీ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్లుగా బయటకు రావట్లేదని, దీంతో బజ్ మిస్ అవుతున్నామని ఫ్యాన్స్ డిసప్పాయింట్ తో ఉన్నారు. మూవీ మేకర్స్ ఫీల్ అయినా పర్లేదు గానీ వాస్తవాలు చెప్పాల్సి వస్తోందని, కల్కితో పోల్చుకుంటే పుష్ప 2 ప్రమోషన్సే బెటర్ గా ఉన్నాయని ఫ్రస్ట్రేషన్ తో అంటున్నారు. ప్రభాస్ ఇమేజ్ మరియు మార్కెట్ కి తగ్గట్లుగా కల్కి మూవీ గురించి మీడియాలో డిస్కషన్స్ నడవట్లేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. సాంగ్స్ ఈ పాటికే ఆడియన్స్ కి నోటెడ్ అవ్వాల్సిందే, కానీ అసలు ఈ సినిమాలో పాటలున్నాయా అనే డౌట్ వచ్చేలా చేస్తున్నారు. RRR సినిమా ప్రీ పబ్లిసిటీ విషయంలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ టీం దుమ్ము రేపింది. విడుదలకు ముందే సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో ఆ మూవీని చూసి తీరాల్సిందే అనే నిర్ణయానికి ప్రేక్షకులు వచ్చేలా ప్లాన్ చేశారు. హైప్ కి తగ్గట్లే కలెక్షన్లు రాబట్టుకున్నారు. సినిమాను సూపర్ డూపర్ హిట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆ పిక్చర్ పేరు మారుమోగేలా చేశారు. ప్రభాస్ సినిమాల విషయంలో ఆ రేంజ్ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయలేకపోతున్నారు. సలార్, ఆదిపురుష్, రాధేశ్యామ్ ఇలా ప్రతి మూవీకి ఇదే పెద్ద మైనస్ అవుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ మీద అభిమానం ఓ లెవెల్ కి చేరింది. కానీ దాన్ని క్యాష్ చేసుకోవడం నిర్మాతలకు, దర్శకులకు చేత కావట్లేదని అంటున్నారు. మహానటి లాంటి చిన్న బడ్జెట్ సినిమాకే డైరెక్టర్ నాగశ్విన్ బ్రహ్మాండంగా మీడియా కవరేజ్ ఇచ్చారు. కానీ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ పెట్టామని గొప్పగా చెప్పుకుంటున్న కల్కి ప్రాజెక్టుకు మాత్రం ప్రచారం కరువైందని ఇండస్ట్రీ అనలిస్టులు, యూట్యూబర్స్, రివ్యూవర్స్ అభిప్రాయపడుతున్నారు. కల్కి సినిమాను థియేటర్ల కన్నా ముందు జనంలోకి తీసుకెళ్లడంలో దర్శకుడు నాగశ్విన్ పప్పులో కాలేశాడా? ఈ చిత్రం కూడా హీరో ప్రభాస్ మరో తలనొప్పిగా మారనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీభత్సమైన ఓపెనింగ్స్ ఉంటే తప్ప ఇన్ని 100 కోట్ల రూపాయలు రికవరీ కావని, ఇక ప్రాఫిట్స్ పొందాలంటే ఇప్పటికైనా మేల్కోవాలని విమర్శకులు హితబోధ చేస్తున్నారు. ఈ సంవత్సరంతో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వైజయంతి మూవీస్ కి పెద్ద సినిమాలను రూపొందించడం, విడుదల చేయడం, విజయవంతం చేయడం కొత్త కాదు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు అశ్విని దత్ ఈ అన్ని అంశాల్లో ఆరితేరిన వాడే అయినప్పటికీ కల్కి మూవీకి ఇలాంటి నెగిటివ్ క్యాన్వాసింగ్ జరుగుతున్నా నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడం వల్ల బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిలీజ్ బిజినెస్ కి ఏమాత్రం అచ్చిరాదని ఫిలిం క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. పిక్చర్ లో కంటెంట్ ఉన్నా పబ్లిసిటీలో కటౌట్లు కూడా ఉండాల్సిందేనని చెబుతున్నారు. తెర మీద కనిపించబోయేది పెద్ద పెద్ద నటులే అయినా ముందస్తు ప్రచారం చాలా ముఖ్యమని, కనీసం ఈ వారం రోజులైనా కల్కి మూవీని లైవ్ లో ఉంచాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. కల్కి మూవీ గురించి ఇన్నాళ్ళు చెప్పుకున్న స్థాయిలో హంగామా కనపడటం లేదు. పాటలు పెద్దగా ఆకట్టుకోవట్లేదు. యానిమేషన్ వీడియో పబ్లిక్ కి ఎక్కలేదు. ఇదే సగటు ప్రభాస్ అభిమానికి ఆవేదన కలిగిస్తోంది. నీరసంగా సాగుతున్న ఈ లో ప్రొఫైల్ పబ్లిసిటీ ఎక్కడ కొంపముంచుతుందో అని కంగారు పడుతున్నారు. అసలే ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ అనేది ముందే బట్టబయలైంది. కాబట్టి విడుదలయ్యాక బాగుంది అనే టాక్ వచ్చాక చూద్దాంలే అని జనం లైట్ తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే ఫస్ట్ వీక్ లోనే బెస్ట్ బిజినెస్ జరిగేలా ప్లాన్ చేయాలని, ప్రమోషన్ ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లాలని ట్రేడ్ ఎక్స్పర్ట్లు నిర్మోహమాటంగా కుండబద్దలు కొడుతున్నారు. ఎక్కువగా హైప్ క్రియేట్ చేయడం కూడా మంచిది కాదని, సినిమా విడుదల కాకముందే ఆహా ఓహో అంటూ ఊదరగొట్టి అభిమానుల్లో భారీ అంచనాలను నెలకొల్పడం వల్ల మూవీ రిలీజ్ అయ్యాక ఈ వ్యూహం బెడిసి కొట్టకూడదని కల్కి టీం ముందు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఇలా సైలెంట్ గా ఉంటే కల్కి టీం డిఫెన్స్ లో పడిందని ఇండస్ట్రీ వర్గాలు భావించే ప్రమాదమూ ఉంది. ఈ ప్రభావం భవిష్యత్తులో ప్రభాస్ సినిమాలపై పడే అవకాశం ఉంది. ప్రతి పిక్చర్ ని తానే ఒంటరిగా భుజాల మీద వేసుకుని మోయాల్సి ఉంటుందని, ఇది తమ హీరో మార్కెట్ ని డౌన్ చేస్తుంది తప్ప పికప్ చేయదని ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారు. ప్రభాస్ ఎంత బాగా యాక్ట్ చేశాడో అనే దానితో పాటు సినిమాకు వసూలు కూడా కీలకమే అంటున్నారు. ప్రభాస్ సినిమా అంటే కనీసం నెల రోజుల ముందు నుంచే మంచి ఊపు ఉంటుంది. అభిమానులు ఆయన కొత్త సినిమా ప్రమోషన్స్ ని చూసుకుని తెగ మురిసిపోతూ ఉంటారు. ఆ మూడ్ అలా కంటిన్యూ అయితే మంచి ఓపెనింగ్స్ కి దారి తీస్తుంది. అయితే మూవీలో ప్రభాస్ ఉన్నాడు కదా, ప్రత్యేకంగా సందడి చేయాల్సిన అవసరమేముంది? జనం వాళ్ళంతట వాళ్లే వచ్చి చూస్తారనుకుంటే సలారలాగా సప్పబడిపోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కల్కి ప్రమోషన్స్ ఇంకా స్పీడ్ అందుకోకపోవడం అందరినీ షాక్ కి గురిచేస్తోంది. అభిమానుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని, ఇతర హీరోల ఫ్యాన్స్ కి ప్రభాస్ అభిమానులకు మధ్య ఉండే తీవ్రమైన పోటీని గమనించి నడుచుకోవాలని కోరుతున్నారు. కల్కి టీం నుంచి ఇప్పటివరకు వచ్చిన ట్రైలర్లు, వాటిలోని డైలాగ్స్, ఫైట్స్, డిఫరెంట్ వెహికల్స్, హీరో ఎలివేషన్లు, ప్రోమోలు, బుజ్జి అనే స్పెషల్ కార్, ఫస్ట్ సింగిల్ భైరవ యాంథమ్ అనే ఫుల్ లిరిక్ వీడియో,
గ్రాఫిక్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కి బాగానే నచ్చేశాయి. వాటితో సరికొత్త ప్రపంచాన్ని చూపించారు. ఓవర్సీస్ లో ఇప్పటికే కల్కి మూవీ టికెట్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ట్రైలర్ ని చూశాక టికెట్ల ప్రీ బుకింగ్స్ 40% పెరిగాయని తెలుస్తోంది. ఇదే ఉత్సాహంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ఆర్గనైజ్ చేయాలి. కల్కి ఫీవర్ ని వరల్డ్ వైడ్ గా ఫిల్ చేయాలి. ఇప్పటికైనా మునిగిపోయిందేమీ లేదని, ఉన్న వారం రోజుల్లోనే ఒక్కో రోజు ఒక్కో స్టైల్లో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిస్తున్నారు.